దాయాదుల మధ్య ఈ నెల 14న భీకర పోరు జరగనుంది. ఈ యుద్ధం యుఏఈ వేదికగా జరగబోతోంది. విషయం ఏంటంటే ఈ నెల 14న టీమిండియా పాకిస్తాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ క్రీడా మార్గదర్శకాలను అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆసియా కప్ షెడ్యూల్లో భాగంగా యథావిధిగా టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది. అసలింతకీ ఆసియా కప్ లో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తడానికి ఈ ఏడాది ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణం. పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో అన్ని సంబంధాలతో సహా క్రికెట్ సంబంధాలు కూడా తెంచుకోవాల్సిందేనన్న డిమాండ్ బలంగా వినిపించింది. విశేషం ఏంటంటే మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు కూడా ఈ డిమాండ్కు మద్దతిచ్చారు. దీంతో టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ లో భాగంగా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు బలంగా ఏర్పడ్డాయి. అయితే గత నెలలో కేంద్రం క్రీడా విధానంపై మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం శత్రు దేశాలతో ద్వైపాక్షిక సిరీస్లకు అవకాశం లేదు, కానీ బహుళ దేశాల టోర్నీలలో పాకిస్తాన్తో ఆడవచ్చని పేర్కొంది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసియా కప్ లో పాకిస్తాన్తో ఇండియా తలపడనుంది. ఈ నెల 9 నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభమవుతోంది. ఆ టోర్నీలో భాగంగా 14న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.